హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనం ఇవాళ బీరకాయ రోటి పచ్చడి తయారు చేద్దాం. అంటే బీరకాయ చాలామంది కూర చేసిన తర్వాత పైన తొక్కతో పచ్చడి చేసుకుంటారు. అది కూడా చాలా బాగుంటుంది. ఈరోజైతే తొక్క తీయకుండా మనం బీరకాయని రోటి పచ్చడి తయారు చేద్దాం. కొంచెం ఒక టీ స్పూన్తో ఒక కాయ కాబట్టి కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం ధనియాలు ఇవి దోరగా వేయించేసి పక్కకు తీయండి. ఇది పచ్చిమిరకాయలతో చేస్తున్నాను. ఎండుమిర్చితో అయితే అంత బాగుండదు అన్నమాట. ఏదైనా రోటి పచ్చడి ఈ సీజన్లో చాలా బాగుంటాయి. రోళ్ళు లేని వాళ్ళు మిక్సీ చేసుకోవటమే. కాకపోతే మిక్సీ మరీ మెత్తగా తిప్పుకోకుండా మనం కొంచెం 2-3 సార్లు అంటే కచ్చాపచ్చాగా తొక్కుకుంటే మెత్తగా పేస్ట్లా కాకుండా ఉంటుంది, రోట్లో దంచినట్టుగా. ఇదిగోండి, పచ్చిమిర్చి మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది, బాగా వేయించకుండా. పచ్చిమిర్చి మెత్తగా అయితే మనకి అది కారంతో సరిపోతుంది అన్నమాట. తర్వాత ఇక నూనెలో మిగిలిన బీరకాయ ముక్కలు వేసేసి కొంచెం గల్లుప్పు, పసుపు వేసి మూత పెట్టారనుకోండి, ఆ గల్లుప్పులో ఉన్న నీరంతా ఊరి ముక్క మెత్తపడిపోతుంది. మనకి నీరు అందులో బీరకాయలో నీరు ఉంటుంది. కొంచెం గల్లుప్పు వేస్తే మనకి నీరు ఎక్కువగా ఉండి మనకి తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. రోట్లో అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. కొన్ని పచ్చళ్ళు అయితే రోటికి ఫేమస్ అన్నమాట. గోంగూర పచ్చడి, బీరకాయ పచ్చడి, పల్లి పచ్చడి, ఇవి రోట్లో అయితే బాగుంటాయి. ఇప్పుడు అందరూ చిన్న చిన్న రోళ్ళు కొనుక్కొని గ్యాస్ స్టవ్ పక్కనే పెట్టుకుంటున్నారు. అలా అయినా పర్వాలేదు, కొంచెం కొంచెం వేసుకొని చేసుకోవచ్చు. నాదైతే చిన్న రోలు, మరీ అంత పెద్దది కాదు, అలా అని చిన్నది కాదు. అందులో చూడండి, ముక్క మెత్తబడిపోయింది చూడండి. చక్కగా నీరు వచ్చి ఆ నీరంతా ఎగిరిపోయేలా చేసుకుంటే మనకి బాగుంటుంది. చింతపండు వేరేగా నానబెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఉల్లిపాయ మొత్తం పచ్చడంతా చేసిన తర్వాత ఉల్లిపాయ వేసి దంచుతారు, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలా చేసినప్పుడు ఏం చేయొచ్చు అంటే నిలువ ఉండదు ఆ పచ్చడి, తెల్లారికి బాగుండదు. ఈ రోజుతో ఈ పచ్చడి అయిపోతుంది అనుకునే వాళ్ళు కంపల్సరీగా పచ్చడి అంతా అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ తొక్కుకుంటే అన్నం అంతా కమ్మగా ఉంటుంది. వద్దు ఇది ఎక్కువగా ఉంటుంది, రేపు కూడా కావాలి అని అనుకునే వాళ్ళకి ఉల్లిపాయ వేసుకోకుండా చేసుకోండి. ఇదిగోండి, కొంచెం అవన్నీ చేసినది కొంచెం చింతపండు వేసి ఒకసారి కొంచెం సేపు మెత్తగా దంచండి. తర్వాత ఇక బీరకాయ ముక్కలు వేసి మనం దంచేయటమే అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కార్తీక మాసం వచ్చిందంటే అంబడి బీరకాయ అంటే నేతి బీరకాయ చేసుకుంటాము. అదైతే మరీ వెయ్యంగానే మగ్గిపోతుంది. అది ఆ రోజులు చాలా బాగుంటుంది. అది కూడా ఈసారి కార్తీక మాసంలో వస్తాయి కాబట్టి అప్పుడు చూపించవచ్చు దాన్ని. ఇప్పుడు బీరకాయలు బాగా వచ్చే రోజులు కాబట్టి బీరకాయ పచ్చడి అన్నమాట. ఇవ్వండి, బాగా పచ్చడి తయారైపోయింది. ఇలాంటప్పుడే ఉల్లిపాయ వేసి తొక్కుకుంటారు, తాలింపు పెట్టుకుంటారు. తాలింపు పెట్టకపోయినా బాగుంటుంది. ఇలా తీసేసుకొని ఉల్లిపాయ తొక్కుకొని చేసుకోవచ్చు. లేకపోతే ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన ఏదైనా తొక్కితేనే బాగుంటుంది ఉల్లిపాయ. ప్రతి పచ్చడికి ఉల్లిపాయ తొక్కితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గోంగూరకైతే మరీ చెప్పే పనే లేదు. ఇదిగోండి, ఇక బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఈసారి సీజన్లో బాగా బీరకాయలు దొరుకుతాయి కాబట్టి మీరు కూడా పచ్చడి చేసుకొని రోటి పచ్చడి తినండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టేయండి. చాలా కమ్మగా ఉంటుంది బీరకాయ పచ్చడి. రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి.
చూస్తానికి మాత్రం చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుంది.